హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. థంబ్నెయిల్ చూసారు కదా. ఇంక ఈ వీడియోలో అయితే మేము జర్నీ స్టార్ట్ చేసాము. రిటర్నింగ్ బ్యాక్ టు కెనడా, బ్యాక్ టు రొటీన్ నార్మల్ లైఫ్. కెనడాలో స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే ఫుల్ ఎక్సైట్మెంట్లో స్టార్ట్ అయ్యాము. ఎప్పుడెప్పుడు ఇండియా వెళ్తామా, ఎప్పుడెప్పుడు ఫ్యామిలీని కలుస్తామా అని. అప్పుడైతే ఇంక అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు, అన్ని అవర్స్ కూర్చున్నా కానీ ఇప్పుడంతా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగుంది. మేము ఓన్లీ 1 మంత్కే వచ్చాము, కానీ 5 ఇయర్స్ తర్వాత వచ్చిన వాళ్ళకి 1 మంత్ ఏం సరిపోతుంది, అస్సలు సరిపోదు. అండ్ మాకు ఎక్స్టెండ్ చేసుకునే ఆప్షన్ కూడా లేదు. స్టార్ట్ అయ్యే ముందు దాకా అయితే బాగానే ఉన్నాను, నేను అస్సలు ఎమోషనల్ అవ్వకూడదు అని ఫిక్స్ అయ్యాను. కానీ ఇంకా వెళ్ళే మూమెంట్లో ఇంకా అది ఉంటుంది కదా, సో వీ కాంట్ హెల్ప్. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో అయితే ఎప్పుడు లేను, ఇదే ఫస్ట్ టైం. ఎన్ని ఇయర్స్ ఉంటానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు. ఇంకా రెస్పాన్సిబిలిటీ ఉంటే అంతే ఏమో కదా. నేను కెనడా స్టూడెంట్ వీసా మీద వెళ్ళాను అండ్ చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అండ్ అవన్నీ అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫ్లైట్ అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి, సో ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యి హైదరాబాద్ వెళ్తున్నాము. అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేసి కొన్ని సెల్ఫీస్, కొన్ని ఫొటోస్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం. అవన్నీ వీడియో ఎండ్లో అటాచ్ చేశాను, వీడియో ఎండ్ దాకా చూడండి. అక్క ఇందాక మీరు వచ్చారా? మేము కారాలో ఎక్కుతున్నామో లేదా, ఈ గుండుగాడు కూడా వచ్చేస్తాడు. సో మాతో పాటు వచ్చేస్తాను అని చెప్పి, సో వీడికి ఒక రైడ్ వేసేసి అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా 10:30 ఆ టైంకి ఆకలిస్తుందని చెప్పి రెస్టారెంట్ దగ్గర ఆగాము. ఇక్కడ ఒక చికెన్ మ్యాజెస్టిక్ ఆర్డర్ చేసాము, ఒక చికెన్ బిర్యానీ అండ్ ఒక వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే బాగుండింది. సో ఇంకా అది తినేసి నేను స్టార్ట్ అయిపోయాము అనమాట ఎయిర్పోర్ట్కి. కరెక్ట్ టైంకి అయితే రీచ్ అయిపోయాము, డిలే అవ్వలేదు. ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చేసి కొంచెం ఎమోషనల్ అయిపోయి సెండ్ ఆఫ్ ఇచ్చేసరికి లేట్ అయ్యింది. ఇంకా బ్యాగ్స్ అన్నీ చెక్ ఇన్ చేసేసి లోపలికైతే వచ్చేసాము. ఇంక ఇక్కడ నుంచి మేము దిగిన ఫొటోస్ అన్నీ యాడ్ చేశాను, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అప్కమింగ్ వీడియోస్లో నా జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది, స్టూడెంట్గా ఎలా వచ్చాను, సో అవన్నీ షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.